ప్రెస్ క్లబ్కి వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. వారికి సమాధానంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా పిల్లకాకి అని తెలిసి ఉండేలు దెబ్బ అంటారు. ఇతను అన్నీ మర్చిపోయి ఏదో ఆరోపణలు చేస్తే తాను గొప్పోడైపోతానని అనుకుంటున్నాడు. ఈరోజు ఆడేమిటంటే సర్ కార్యక్రమం జరుగుతుంది, ఈ ఎస్ఐఆర్ జరుగుతుందనేసి వీటిలో చాలా దొంగ ఓట్లు ఉన్నాయన్నమాట. ఈ దొంగ ఓట్లంతా ఈ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళకి పరోక్షంగా ఒక హెచ్చరిక, వార్నింగ్ మాదిరి వాళ్ళకు వార్నింగ్ బెదిరించాలనే ఉద్దేశంతోనే ఆ ఓట్లన్నీ ఏడ తొలగించేస్తారో అనే భయంతో ఈరోజు ఆ 3 ఎకరాల 17 సెంట్లు పట్టుకున్నారు. అందరికీ తెలుసు దాంట్లో ఏం జరిగిందనేసి. క్లియర్గా ఆ రోజు గ్రాండ్ రిడ్జ్ కాడ మొత్తం ప్రెస్ మీట్లో కరెక్ట్గా అన్నీ చెప్పారు. అక్కడ ఇది అన్నే టోటల్గా అన్నీ చెప్పినా కూడా సరే వీళ్ళు ఏమిటంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలా. నాని ఆ సభ జరిపాడు, రాయలసీమకంతా ఇది అంత బ్రహ్మాండంగా జరిగింది. దాంట్లో మళ్ళీ ఆయన సిగ్గు లేకుండా వేరే చెప్తున్నాడు. కలెక్టర్ ప్రోగ్రాము అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి డాక్రా మహిళలు తెచ్చారు. మా ఎమ్మెల్యే ఒకటే ఏపీఎంలకు అందరూ చెప్పాడు, ఎవరు డాక్రా మహిళలు ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే రావాల్సిందే, కానీ ఎవరైనా డాక్రా మహిళలు వచ్చేసి ఇదంతా చేస్తే నేను ఒప్పుకొని అందరూ ఏపీఎంలకు చెప్పాడు. అలా ఎవరిని పిలుచుకొనే రావద్దండి నేను. స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చారు, మేము ఎవరికేమి ఇది చేయాల. వాడు తీసుకొని ఆ మీటింగ్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి బెంబేలు పడిపోతున్నారండి. 65,000 మంది పైగా జనాలు వచ్చారు. జనాలు వచ్చే లోపల ఆ బాధ తట్టుకోలేకుండా అప్పటి నుంచి సాలిసాలని దానికి మా ఎమ్మెల్యే గుమ్మని ఉండకుండా ఆ రోడ్డు ఒకటి టాబూన్ కాడ నుంచి పద్మావతిపురం శ్రీనివాసపురంకి ఆ రోడ్డుకి ఫుల్గా ఎప్పుడు చూసినా వర్షం వస్తే చాలు ఇంత మోకాలు ఇంత లోతుకి నీళ్ళు వస్తూనే ఉండి ఎంత గలీజ్గా ఉండేది అంత గలీజ్గా ఉండేది. పోయేదానికి కూడా ఇబ్బందిగా పడి ఉండేవాళ్ళు అనమాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2019 నుంచి అప్పుడు 14 నుంచి 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సరే ఏ రోజు ఆ రోడ్డుని పట్టించుకున్న పాపాన బోలా. ఈరోజు ఆ కార్యక్రమం అంతా చేశాడు ఆ ఎమ్మెల్యే. ఈ మీటింగ్ జరిపింది ఇదే లోపల జలసే ఉండేటట్టుకుంటే మళ్ళీ ఈ కార్యక్రమం వేరే చేశాడు. దీన్ని కాకుండా సబ్ రిజిస్టార్ ఆఫీస్ కొత్తగా రేణుగుంటుకున్నాయన్నమాట మనకు అటాచ్మెంట్. ఈ తిరుచానూరు మంగళం ఇవన్నీ ఇది సపరేట్గా తిరుచానూరులో వచ్చి ఇక్కడ వచ్చే పద్మావతిపురం శ్రీనివాసపురం ఇక్కడ పెట్టించాడు. ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తుంటే వాళ్ళకి మనసు ఒప్పలా. ఏంద్రీ ఈ డెవలప్మెంట్స్ నాని అక్కడికి పరిగెత్తా ఉన్నాడే, కేడర్ దగ్గరికి కార్యకర్తలను తీసుకొని పోయి ఎంతసేపు పబ్లిక్ దగ్గరికి ఈ విధంగా పరిగెత్తా ఉన్నాడే. నానిని ఎలాగైనా కంట్రోల్ చేయాలా. నానికి ఈ సభ రాయలసీమ ఈ సభ జరిపి మొత్తం రాయలసీమలోనే పేరు వస్తుంది. ఈ పేరుని ఎలాగైనా చెడగొట్టాలి, ఎట్టన్నా నాని మీద బురద జల్లాలా అని ఒక కంకణం కట్టుకున్నారండి కొంతమంది. ఆ కంకణం కట్టుకునే భాగంగానే ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో విధంగా ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకునేసి ఈరోజు నాని మీద బురద జల్లాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆ చేసిన దానికి అందరికీ తెలుసు. అయ్యా అసలు నీకేమన్నా మతి చెల్లించిందో నాకైతే అర్థం కాల. అవిలల్లో భూమి అంటావు, మొదట 30 కోట్లు అంటావు, మళ్ళీ 50 కోట్లు అన్నావు, మళ్ళీ 90 కోట్లు అన్నావు, మళ్ళీ 120 కోట్లు అన్నావు. ఈరోజు అది కూడా కాదు 150, 200 కోట్లు అంటాడు. యాడుందయ్యా 3 ఎకరాల అవిలల్లో అంత రేటు 150 కోట్లు నిజంగా ఉందా? నీ పాటికి నువ్వే అంకరం 10 లక్షలు అంటావు, అంకరం 15 లక్షలు అంటావు. అంకరం 15 లక్షలు ఉందా? ఇష్టం వచ్చినట్టు చెప్తాన్నాడు. ఉంది కదా నోరుంది కదా ఊరికి ఆ విధంగా ఎగిరిగిరి పడదు. ఏమి లేదు ఎంగిలాకి ఎగిరిగిరి పడుతుందంట. ఆ విధంగా నువ్వు ఎగిరిగిరి పడతా ఉండవు. నువ్వు చిన్న వయసు, మీ నాయన వెనకాల స్క్రిప్ట్ రైట్ చేస్తే వచ్చి చదివేసే నువ్వు మాట్లాడితే కాదు. నీ సంగతి అందరికీ తెలుసు. ఏమన్నావు? మా మీటింగ్లో భోజనాలు పెట్టకుండా ఆడవాళ్ళందరూ లేచి వెళ్ళిపోయినారా? 65,000 మంది భోజనాలు పెట్టినారు. 65,000 మంది భోజనాలు పెడితే 2,000 పైగా భోజనాలు నిలిచిపోయినాయి. తిరిగి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ పంపించాడు రాని అదే పనిగా. అయ్యా మా మీటింగ్లో మేము భోజనాలు పెడతామో లేదో నువ్వే వచ్చి మహితిరెడ్డి మారు వేషం వేసుకున్నారా లేదా మీ కార్యకర్తలను ఎవరిని ఎంతమందినైనా వచ్చి తినేసిపో. ఎప్పుడైనా కూడా పెడతారో మేము భోజనాలు పెడతామో లేదో. నానిగారు భోజనం పెడితే ఎట్టుంటుందో మాకంతా తెలుసు. ఎప్పుడైనా భోజనం పెట్టకుండా నాన్నగారు ఎప్పుడు పంపించిందిలే. మాకు ఇది ఉంది. నువ్వు కావాలంటే ఎప్పుడన్నా మా మీటింగ్ కాడికి వచ్చి నువ్వు మారు వేషం వేసుకొని వచ్చి అయ్యా వీళ్ళు భోజనాలు పెడతారా లేదనేది కనుక్కోవచ్చు. నీకెందుకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నువ్వు తొడాలో నువ్వు ఎంత డబ్బులు దుర్వినియోగం చేసినావో ఈరోజు అన్ని సిట్టు విచారణలు అన్నీ బయటపడతా ఉంది. ఒకటొకటి వస్తాయమ్మా, చట్టం తన పని అది కూడా చేసుకుంటా పోతుంది. మీ నాయన ఉండేదే కాదు, మీ నాయన మళ్ళీ లోపల పోవాల్సిందే, మీ నాయనతో పాటు నువ్వు కూడా లోపల పోవాల్సిందే. మాకు అన్నీ తెలుసు నువ్వు ఏమేమి చేస్తున్నావని. నువ్వు మళ్ళీ వచ్చి మాకు నీతులు చెప్తాడవా?
మాకు నీతులు చెప్పి మా కార్యకర్తలని తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి నువ్వు చెప్తావా? నాని గారు ఏం కబ్జా చేశారా? డెవలప్మెంట్స్ కంటిన్యూగా చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడో నారా రామ్మూర్తి నాయుడు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, అరుణ్ కుమార్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఆ తర్వాత కంటిన్యూగా మీ నాన్న ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం జరపలా. సిమెంట్ బల్లలో ఇవి తప్పితే ఇంకేమీ ఇలా కూర్చున్న దానికి దాంట్లో డబ్బులు కూడా వేసినారు. అది తప్పితే మీరు చేసిందంటే ఏమీ లేదు. మీరు మీ సిబిఆర్ మీ కంపెనీకి దానికి రోడ్లు వేసుకునే దానికి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు తప్పితే మీరు చేసిందంటూ ఏమీ లే. అయినా ఏదేదో చిలక పలుకులు పలుకుతాను. ఆయా చంద్రగిరిలోనే కబ్జాలు అమాది చేస్తున్నారు. ప్రభుత్వ భూములకి, ప్రజల భూములకి ఎవరికి రక్షణ లేదు. ఎంత మాట! చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సిస్టమ్ ఉంటుంది. ఏ రైతుని ఎక్కడ మోసం చేసి ఎవరితో భూమి కొట్టేయాలంటే జరిగే పని కాదు. ఎంత మాట! నువ్వు రాత్రి అన్ని విఆర్ఓ, ఇప్పుడు సిస్టంలో ఎట్లుంటుందంటే ఒక భూమి మార్చుకోవాలంటే విఆర్ఓ ఉన్నాడు, విఆర్ఓ నుంచి ఆర్ఐ దగ్గరిపోతుంది, ఆర్ఐ ఎంఆర్ఓ ఉంటుంది, కరెక్ట్గా ఇది ఉంటుంది. పాపం ఎంఆర్ఓ వచ్చి పాపం 3 నెలలు 6 నెలలు కూడా కాల. ఆ ఎంఆర్ఓ మీద అప్పుడే బెదిరించేది, ఆరోపణలు చేయడం మొదలుపెట్టాం, సస్పెండ్ చేస్తానంటావు. కలెక్టర్ అసలు ఎందుకు పనికిరాడు అని ఇది చేస్తాడు, కలెక్టర్ని తప్పుదారి పట్టిస్తున్నాడు అధికారులని అని చెప్పేసి బెదిరిస్తాడు. మీరు తొడాలో ఉన్నప్పుడు ఎంపీడీఓ ఆఫీసులకి ఎన్నెన్ని కోట్లు మీరు ఇచ్చేసింది అందరికీ తెలుదా? ఇప్పుడు దాన్ని సిట్లు నివేదికలో ఎంతమంది ఎంపీడీఓలు సస్పెండ్ అవుతారో, ఎంతమంది సెక్రటరీలు సస్పెండ్ అవుతారో, నువ్వు అధికారులను బలి చేసేది నువ్వు. మా నాని ఏ రోజు కూడా సరే పులివర్తి నాని గారు ఎప్పుడు కానీ ఏ అధికారిని బెదిరించిందిలే. ఏ అధికారి దగ్గర పోయి దగ్గరుండి ఆయన ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటాడు, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి. మీరు అట్ట కాదు, ఫోన్లు చేయని బెదిరించి ఇంటికాడికి రప్పించుకుంటారు. ఆయన అలా కాదు. మీరు చేసే పని అంతా తెలియదు. ఎంఆర్ఓ నీతి నిజాయితీ ఉండే అధికారి, కలెక్టర్ గారు బాగున్నారు, ఆర్డీఓ గారు బాగున్నారు. ఈరోజు మీరు వాళ్ళ మీద బురద చల్లాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకేమి ఈ సర్ర అనే కార్యక్రమం ఇది జరుగుతుంది. ఇది మనం అడ్డుకట్టేయాలంటే ఏదో ఒకటి చెప్పి వీళ్ళని కంట్రోల్ చేయాలా, లేకపోతే వీళ్ళు మనం చెప్పిన మాట వినరు అనేది ఒక ఎయిమ్, ఒక ఇది పెట్టుకున్నావు. నేను ఒకటి అంటాను మహిత్ రెడ్డి, నువ్వు మిగతా అన్ని మాటలు మాట్లాడుతావు. నీ ఇంట్లోనే నీ తమ్ముడిని హర్షిత్ రెడ్డిని చూడండి అంటాడు. నీ తమ్ముడు హర్షిత్ రెడ్డి పాపం అతని ఏదో మంచోడు. హర్షిత్ రెడ్డిని పైకి రానియకుండా నువ్వే మీ నాన్నకి మధ్యలో బీపీ కూడా వచ్చింది, బాగా హెల్త్ బాగాలేకుండా మీ ఇద్దరి గురించి. ఆ హర్షిత్ రెడ్డి తమ్ముడు నేను పైకి రానియకుండా నువ్వే ఇది చేస్తాడు. నువ్వు మాటలు మాడితే ఎలాగా? దయచేసి ఇంకైనా మహిత్ రెడ్డి, నేను నిన్ను గురించి ఎక్కువ చెప్పను. దయచేసి ఇలాంటి బురదజోళ్ళు కార్యక్రమం మానుకో. మీకు ఉంది ఎంతగా టైము. అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదని మేము చెప్పడంలే, కానీ దానికి ఒక ఇది ఉండాలా, ఒక సిస్టమ్, ఒక పరిష్కారం. ఏదైనా సరే ఒక వేలో పోయేటట్టుగా ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఏదంటే అది చెప్పడము, పనికిరాని మాటలని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మరి అదేవిధంగానే మాకు ఇంకొక ఆయన ఈరోజు మ్యాడ్సాని పురుషోత్తం నాయుడు అనేసి బీజేపీ కన్వీనర్ అని ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో నాని గారిలో చెడ్డ కనిపించింది ఆయనకి. ఇది 2 ఏళ్ళు మట్టి తోలుకుంటా ఉండేటప్పుడు ఆయనకి ఏమి నాని మంచోడు ఎవరు లేరు, అంత బాగుంది, నాని చాలా మంచోడు అంటాను. ఇప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడు నాని గారు మట్టి నిలిపేసే లోపల ఈయనకి నానిలో ఉండే చెడ్డతనం అంతా బయటపడింది అనమాట. ఆ రోజు నానిగారు కూడా ఇది జరగాల్సిందేలే. ఎందుకంటే ఆయన ఎవరినైనా ప్రత్యర్థులను క్షమించేసి ఏదో బంచ్ చేయాలని చూస్తాడు. ఆ కష్టపడిన కార్యకర్తలను వదిలేసి బీజేపీ ఇది కాబట్టి ఇతని దగ్గరుండి మా ఊరి చెరువులో నేను మట్టి తీసామన్నమాట. ఆ రోజు ఇదే ప్రెస్ క్లబ్లో నేను మీటింగ్ పెట్టుకొని చెప్పాను, నేషనల్ హైవేకి మట్టి ఎత్తుకుంటే వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తే కూడా లేదు, వద్దు అని ఎత్తుకొని ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక ప్రజా ప్రయోజన కార్యక్రమం జరిగేటప్పుడు ఏదైనా జరగనే అనేది చెప్పి ఇది చేస్తే వైసీపీ వాళ్ళు కలెక్టర్ కాడనే కంప్లైంట్ ఇస్తే కూడా ఇతను ఏం కూడా మాట్లాడాలి. మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నీ మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, నువ్వంటే కూడా ఇది చేయాల. లాస్ట్కి మేము ఏం చేసామంటే ఊర్లో వాళ్ళందరూ మనకు చెప్తే ఈ చెరువు కట్ట కూడా ఎత్తేస్తున్నారంటే మేము ఆపేసినాం. నానిగారితో చెప్పాయా మా ఊరు చెరువులో ఎంతవరకు మట్టి ఎత్తుకోవాలి అంతవరకు మట్టి ఎత్తుకుని ఇబ్బంది ఇది కదా, ఇంకా కానీ ఏమైనా చేస్తే మాకు, ఎందుకంటే మాకు కట్ట దిగిపోయిందంటే మళ్ళీ ఏదైనా ఉండి మళ్ళీ ఆ తర్వాత మా ఊర్లో వాళ్ళకి మాకు ఇబ్బంది వస్తుంది. ఊర్లో వాళ్ళందరూ ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర ఇదంతా ఇది చెప్తున్నారు. ఇది చెప్పేటప్పుడు ఎందుకు వచ్చింది ఈ మట్టే ఎత్తుకోవాల్సిన పని లేదు అంటే నువ్వు మళ్ళీ ఆరోపణలు, ఈశ్వరరెడ్డికి నేను ఇంత డబ్బు ఇచ్చినాను, నేను నానికి డబ్బు ఇచ్చినాను అనేసి. నువ్వేంది నా దగ్గర అప్పు తీసుకున్నావు? నువ్వు నా దగ్గర అప్పు తీసుకొని నీ సర్పంచ్ మీ భార్య వాళ్ళు నిలబడినప్పుడు మా దగ్గర డబ్బుకు అప్పు తీసుకునేసి నువ్వు మాకే డబ్బు తిరిగి ఇలా వడ్డీ కూడా చెల్లించలే. ఇంకా కూడా నువ్వు నాకు డబ్బు ఇచ్చినా నువ్వు చెప్పుకుంటావు మీటింగ్లో. నువ్వు ఏమేమి పనులు చేసినావు మాకు తెలుసు పురుషోత్తం నాయుడు. నువ్వు 2024 ఎలక్షన్లో కానీ అంతకుముందు 2019 ఎప్పుడు కూడా సరే మాకు తెలుగుదేశం పార్టీకి ఏమీ చేసిందే లేదు, మాకు సహాయం చేసిందే లేదు. కేవలం మీ బీజేపీ ముసుగేసుకొని వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొత్తు మాదిరి పనిచేసినావు.
నువ్వు ఏమేం భూమి ఎక్కడెక్కడ దోచుకున్నావో ఇప్పుడు వంక పక్క కాలువ పక్క పొనపోగులు ఇవన్నీ ఆక్యుపై చేసి ఇవి ఎమ్మెల్యే నాని గారు పని చేస్తే బాగుండు అంటే ఆయన ఎట్ట పని చేస్తాడు? ఆయన పని చేయలేదనేసి నువ్వు ఈ మాట చెప్తే ఏమన్నా దాంట్లో ఇది ఉందా? మీకు ఆయన సర్వే నెంబర్లు కూడా చెప్తాను చూడండి, ఎంతెంత ఆక్యుపై చేసినాడు అనేది. సర్వే నెంబర్ 2లో కాలువ పక్కనే 50 సెంట్లు ఆక్యుపై చేశాడు. ఇవన్నీ నాని చేయలేదంట. అదేవిధంగానే 49/2 అనాధీనం భూమి, ఇది 2 ఎకరాల దగ్గర ఉంటుంది, దీన్ని ఆక్యుపై చేసినాడు. ఇవన్నీ పోయి నాని కానీ ఇవి చేస్తే నాని చాలా మంచోడు. కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతా అద్భుతంగా పనిచేస్తుందంట. ఇక్కడ చంద్రగిరిలో మాత్రం సేవ్ నాని, రేపటి నుంచి ఆ కార్యక్రమం పెడతాను. అయ్యా నువ్వు సేవ్ నాని కాదు పెట్టాల్సింది, సేవ్ పురుషోత్తం నాయుడు అని పెట్టుకో. సేవ్ పురుషోత్తం నాయుడు అని పెట్టుకోగానే సేవ్ నాని నువ్వు చెప్పాల్సిన పని లేదు నాయన. పబ్లిక్ అంతా ఉన్నారు, పబ్లిక్ అంతా ఏ విధంగా ఇది చేస్తున్నారు, ఎవరెవరు బాగా పని చేస్తున్నారు, ఎవరెవరు బాగా పని చేయలేదో అందరికీ తెలుసు. దయచేసి పురుషోత్తం నాయుడు ఇట్లాంటి పనికి మాటలు మాట్లాడుకోదు. నువ్వు నేరుగా చేరాలంటే వైసీపీలో చేరు, అంతేగాని బీజేపీ ముసుగేసుకొని నువ్వు మిత్రపక్షం అని చెప్తున్నావు. కావాలని పోయి నానికి వ్యతిరేకంగా ఆరాయడ పనిచేసేది 2024లో చేయాల, 2019లో చేయాల, ఎప్పుడు చేయాలి. నువ్వు పేరుకు మాత్రమే ఇది అంటావు, మాకు మిత్రపక్షం అంటావు, కానీ ఎప్పుడు ఎలక్షన్లో మాకు చేయవు. ఇది మంచి పద్ధతి కాదు. పురుషోత్తం నాయుడు ఇట్లాంటి హేళన మాటలు మాత్రం మాట్లాడదు. దయచేసి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతా అన్నావు అంటే నువ్వు ఎంత డబ్బు ఇచ్చినావు, ఏం చేసినావు అనేది నేను నీ ఇంటికాడ వచ్చే మేము తెలుసుకుంటాం. మాకు తెలుసు, మా సంగతి మేము ఎట్ట తెలుసుకోవాలనేది. దయచేసి మమ్మల్ని ఈదులోకి లాగద్దు. నా పేరు ఎందుకయ్యా నువ్వు బయట పెడతావు? నాకు డబ్బు ఇచ్చినానని చెప్పడానికి నువ్వెవరు? నువ్వే నాకు డబ్బు అప్పియాలా? నువ్వే నన్ను గురించి చెప్పేది? నేనే వస్తాను నీ ఇంటికాడికి, తెలుసుకుందాం మనం. ఏదైనా ఉండేటట్టుగా ఉంటే హుందాతనం ఉండాలా ప్రజాస్వామ్యంలో. ఏదో మీకు మట్టి లేదనేసి కష్టపడే కార్యకర్తలకి ఆ రోజు నాని ఇవ్వాల, ఇచ్చిన ఉంటే సరిపోయింది. కానీ ఏదో మిత్రపక్షం కార్యకర్త అనేసి ఇతనికి 2 ఏళ్ళు ఈ మట్టి తెచ్చినంతవరకు మాత్రం నాని చాలా మంచోడు. నాని ఎంత అప్పుడు మా బంధు, మా ఆత్మ బంధు ఇవన్నీ చెప్పుకునేది. మళ్ళీ ఆ తర్వాత నానికి మాకు సంబంధం లేదనేది. ఇప్పుడు నాని మీద ఆరోపణలు చేస్తాను. ఇది పద్ధతేనా అనేసి నేను పురుషోత్తం నాయన అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి ఎక్కడైనా మానుకో. ఖచ్చితంగా. ఇంకోటి అంటావా, అతను యాక్చువల్గా మా చెరువులో అయితే అది డెడ్ స్టోరేజ్ కింద లెక్కేసుకొని చెరువుకి దాన్ని ఇది చేయడం లేదనమాట. ఎక్కంటే ఇంతకుముందు ఎప్పుడో అప్పుడే ఎస్బీబీ వాళ్ళు, చెల్లొప్పల వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఒక 20 ఏళ్ళ ముందే మట్టి బాగా ఎత్తేసారు ఆ చెరువులో. యాక్చువల్గా ఇతను వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా నేను నాది చెరువు ఆల్రెడీ ఇది ఉండదు, అబ్జెక్షన్ చేస్తాను వద్దు ఇదని. ఎందుకంటే అతను ఏదో బీజేపీ అంటున్నాడు, ఇసరా ఏదో అతను బాగుపడాలంటున్నాడు, ఏదో ఉన్ని ఇది ఉండి చేసుకుని అంటే ఏమో నీ ఇష్టం అని చెప్పి ఇది వదిలేసాను. ఇతను అసలు ఆ ప్రెస్ మీట్లో ఎంత ఇదిగా అన్యాయంగా మాట్లాడినాడంటే, నేనేదో 10 లక్షలు డిమాండ్ చేసినట్టు, 10 లక్షలకి 4 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇంత డబ్బు ఇన్ని మాటలు మాట్లాడినాడు. నేను వచ్చి ఈరోజు సాయంత్రమే అతని దగ్గరికి ఇంటికాడికి మేము మనుషులు పోతే ఎంత డబ్బు ఇచ్చినావా, ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు ఇస్తావు, ఇది ఖచ్చితంగా అడగాలనుకుంటాను. అంటే 10 లక్షలు అట్ట కాదు, ముందు 10 లక్షలు అడిగినానంట నెలకైతే. 10 లక్షలు అడిగినాను, అడిగితే లేదు బా 10 లక్షలు కాదు 4 లక్షలు ఇస్తానని చెప్పాడంట అతను. 4 లక్షలు ఇస్తాను, సరే అట్ట 4 లక్షలు వేసి లెక్కేసుకునేసి ఊరికి ఇచ్చాడు 29 లక్షలు అనేది మాకు కావాల. సరే ఇప్పుడు ఇచ్చాడంటాను కదా, ఫోన్పే చేసి అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు ఒకసారి ఫోన్పే చేస్తే అప్పు ఇదా కాదా? డబ్బు అప్పు తీసుకుని నువ్వు నీ భార్య సర్పంచ్ ఎలక్షన్ నిలబడినప్పుడు నువ్వు తీసుకునేది అప్పు తీసుకుని నిజమా కాదా నా దగ్గర? దా మాటలు మాట్లాడతాట. ఫోన్పే చేసిన అంటే ఫోన్పే ఇంకా నా డబ్బు తీసుకున్నాడు, ఒకసారి చేతికి ఇస్తాడు, ఒకసారి ఫోన్పే చేస్తాడు. నీ ఆ ఫోన్పే నువ్వు ఈడ చూపించి నువ్వు మాట్లాడమేంది నాకు అర్థం కాల. మీకు 2 ఏళ్ళ వరకు నాని మంచితనం తెలిసింది ఏంది మట్టి తోలుకునేంత వరకు. ఎప్పుడైతే ఊర్లో వాళ్ళు వద్దు కట్ట దిగి పెట్టేటంది కట్ట కింద కూడా ఎత్తాలంటాడు మట్టి, ఇది మంచి పద్ధతి కాదు, అది ఏదైనా చేయకపోతున్నామని అప్పుడు నిలిపించేసినాం. వద్దు బాయడా, ఎందుకంటే వేరే చెరువులో ఏమన్నా ఎత్తుకో అంటే అప్పుడు నేను చెప్పాను కదా, ఇన్నాడు కదా నాని అని, అప్పటి నుంచి చెడ్డ పేరు నాని మీద చెడ్డ వచ్చేసింది. అప్పటి వరకు నాని మంచోడు కనిపించినాడు. అప్పటి వరకు బంధు ఖమ్మంలో మా బంధు, ఇప్పుడు రెడ్లు చెప్తారా రెడ్డి భారతదేశంలో యాడున్నా మా రెడ్డి మా బంధు అంటే ఖమ్మంలో అదేవిధంగా చెప్పుకుంటారు, బల్యాస్ అదేవిధంగా చెప్పుకుంటారు. అంటే ఎవరు ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏ కులమైనా అది నేను ప్రత్యేకంగా ఎవరికి ఒకరికి చెప్పడం లేదులేండి, అట్లా చెప్పుకుంటా ఉండే. అప్పుడు మాత్రం నాకు నాని చాలా బంధువు, నా ఆత్మీయుడు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు సుధారెడ్డిని కూడా అట్టే కదా, ఎవరు మన
మెహత్ రెడ్డి రామచంద్ర వీళ్ళందరూ వాళ్ళకి నాకు బంధువు అవుతారు, వాళ్ళ కులం అభిమానం, వాళ్ళు దాని మీద ఇది అనేసి అప్పుడు వీళ్ళు తాత వాళ్ళు కూడా ఐరాల నుంచి వచ్చినారని చెప్తారు. ఏదో ఒక 5 తరాల ముందు ఐరాల నుంచి వచ్చినారంటున్నారు మెహత్ రెడ్డి వాళ్ళ అమ్మ నాయనో లేకపోతే తాత వాళ్ళ నాయనో ఆడ నుంచి వచ్చి. అంటే అప్పుడు సుధారెడ్డి కూడా అక్కడ బినామీ అయిపోయినావు నువ్వు లెక్కేసుకుంటే. నువ్వు రెడ్ల కంటే ఆడ బినామీ బంధువులే కదా. ఏంది అభిమానం వీటికింత చెప్పుకునేది, అవసరాన్ని బట్టి అవసరాన్ని కులాన్ని నా బంధువు అని చెప్పుకునేది, అవసరం లేకపోతే కులం నా బంధువు కాదని చెప్పేది. వ్యక్తిగతం. ఇప్పుడు అతనికి ఇన్ని రోజులు 2 నెలలు ఏం కనపడలా. సేవ్ చంద్రగిరి అని ఇప్పుడు అనిపించిందంట. నాని దగ్గర నుంచి, నాని బారి నుంచి సేవ్ చంద్రగిరి కార్యక్రమాన్ని రేపటానికి మొదలు పెడతాను. నేను అదే చెప్తాను, నువ్వు సేవ్ చంద్రగిరి కాదయ్యా, సేవ్ పురుషోత్తమ నాయుడు అని పెట్టుకోని చెప్పి. అంటే పురుషోత్తమ నాయుడు డబ్బు సంపాదించుకునేది ఎట్టా, ఆయన సేవ్ చేయాలి, ఆయన కుటుంబాన్ని ఆయన చేస్తే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసినట్టు. లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా బాగుందంట, ఒక చంద్రగిరిలో మాత్రం విఫలమైందంట. యాడండి అతను బీజేపీకి వచ్చినాడు. ఎప్పుడన్నా ఉంటే ఎయిర్పోర్ట్లు కాడ సొక్కా వేసుకొని కనిపించడం, లేకపోతే ఈడాడన్నా ఉంటే తిరగడం. యాడ లేడరా ఆయన చెప్పు. ఈడు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఏడన్నా ఉండి ప్రజల కోసమో లేకపోతే ఇంకో రోడ్డు కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో అడిగినట్టుండి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు మీకు ఏమైనా అనిపించిందా? ఈరోజు ఆయన రోడ్డు పని నిలిపేసే లోపల, ఆయన కాంట్రాక్ట్ మట్టి పని నిలిపేసే లోపల ఈయనకి ఈరోజు కనిపించినాడు నాని ఎంత చెడ్డోడు అని. ఏది నా దగ్గర అతను 22 లక్షల పైన అప్పు తీసుకున్నాడు. అంటే అప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నిలబడినారు కదా, అప్పుడు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు సర్పంచ్ ఆ డేట్ అంటే సర్పంచ్ ఎలక్షన్ డేటే, ఆ ముందు రోజు రిటర్న్ అంటే ఇంకా కొద్దిగా ఇవ్వాలి ఆయన, ఇంకా 10 lakhs పైన ఇవ్వాలి. అంతే కదా. ఇంకా నీకు ఎంత ఇచ్చినా 22 లక్షలు తీసుకున్నాడు, దాంట్లో మిగతా డబ్బులు వాపస్ చేసినాడు, ఒకసారి ఫోన్పే చేసినాడు 1 లక్ష, అంతే. మిగతా ఏం చేసిందిలే, మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఆయన ఇవ్వాలా. ఇంకా నేను ఆ బ్యాలెన్స్ ఇవ్వాలా, డేట్ ఇవ్వాలంటే ఇంక ఇవన్నీ చూపించుకోవాలి. నీకు వడ్డీతో సహా అని నమ్ముతారు. ఇప్పుడు నేను నీకు ఆయన ప్రెస్ ఫోన్పే పంపించింది మాత్రమే నేను చూపిస్తా. ఎందుకంటే నీకు నువ్వు ఆయన ఫోన్పే అని చెప్తున్నాడు కదా, అదే దాన్నే నేను అదే చూపిస్తా ఆయన ఏం పంపించినాడు అనేది. మాకు ఇంకా 10 లక్షలు ఇవ్వాలని చెప్పాను కదా ఇప్పుడే, ఇంకా ఇవ్వాలి డబ్బు అని. మా డబ్బే, మట్టి సంబంధించిన డబ్బు ఎందుకు అడుగుతావు? అసలు నువ్వు బయట అడుగుతున్నాను, ఇతను ఇంత నీతిమంతుడు అంటాను కదా, ఆ మట్టి నువ్వు ఎందుకు కొనుక్కొని ఎందుకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది? అంటే డబ్బు ఇచ్చేదానికే నువ్వు పని చేసుకుంటావు అన్నమాట. అప్పటికి నువ్వు అయ్యా లంచం తీసుకున్నాడు కంటే ఇచ్చినోడిదే ముందు తప్పు కదా, ఒకవేళ అట్టుండేటి కంటే. అంటే లంచం ఇచ్చేదానికి నువ్వు రెడీ అయిపోయినావు అనమాట. ఏంటికి? నీ రోడ్డు కాంట్రాక్ట్ కోసం. నిజమా అబద్ధమా? నేను అడిగిన దాంట్లో నిజం ఉందా లేదా? అలా కాదు, ఆయన అప్పిచ్చాడు, మట్టి డబ్బు ఏమీ లేదు. క్లారిటీగా చెప్తున్నాను కదా నేను. కూటమి సరే, అది నేను వీటి గురించి చెప్పను. ఎందుకంటే జనసేనలో వచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు, కానీ అలా అని నేను మిగతా కామెంట్ బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు సామంత శ్రీనివాస్ గారు కానీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టినా కంపల్సరీ వస్తారు, అందరూ ఎన్ని చోట్ల ఉంటారు. అట్టంతా మనం ఒకరి గురించి కామెంట్ చేస్తాం, ఎందుకంటే కూటమి ధర్మం పాటించాలి. మేము ఇంకొకరి గురించి మేము కామెంట్ చేయం. అది ఇదే 3 రోజులు టార్గెట్ ఎందుకు పెట్టారంటే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుందనిపా, అది తట్టుకోలేకపోయినారు. ఉండకుండా ఈయన ఆ మహానాడు మీటింగ్ జరిపింది, అది ఉంది కదా మొన్న జరిపింది రాయలసీమకంతా బ్రహ్మాండంగా 2 ఏళ్ళ పరిపాలన మీద. అది జరిగే లోపల కొద్దిగా కడుపులో మంట పుట్టిపోయింది. లాస్ట్ దాని మీద ఏం అక్కసేలు కడతాను. అది గవర్నమెంట్ సభ అంటారు కొంచెంసేపు, ఆడ భోజనాలు పెట్టలేదు అని కొంచెంసేపు అంటారు, ఆడ జనం రాలేదు అని కొంచెంసేపు అంటారు. దానికంతా చేరి ఆ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు అందరూ కూడా, మంత్రులంతా కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్తో సహా అందరూ కూడా నాని గారు బ్రహ్మాండంగా జరిపించినారు, బాగుంది, మాకు ఇంత మెయింటెనెన్స్ ఇంత సిస్టమేటిక్గా ఎవరు